వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. మీరు ఏ శాస్త్రాలు ఉపయోగిస్తారండి? నేను వచ్చి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. దాని ద్వారా మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. అలానే న్యూమరాలజీ ద్వారా పేరు చక్కగా పెట్టుకోవటం, అలానే పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్ ఎలా ఉండాలి, ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే ఆ మంచి పని ఎలా వాడుకోవాలి, బండి నంబర్ ఎలా ఉండాలి, కార్ నంబర్ ఎలా ఉండాలి, హౌస్ నంబర్ ఎలా ఉండాలి, ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి, ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అన్ని జాగ్రత్తగా చూసి కూలంకషంగా ఏది ఉంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంటుంది. మీకు ఇన్ని శాస్త్రాలు తెలుసు కదా, అంటే ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అన్ని శాస్త్రాలలో చెక్ చేస్తారా, లేదంటే అన్ని విధాల చెక్ చేసి అతనికి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది అమ్మ. సార్, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉంటే కూడా వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీ తెలిసిన శాస్త్రాల ద్వారా వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? ఎంతో మందికి ఒక తండ్రిలాగా ఎంతో మంది ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఎంతో మందికి సాల్వ్ చేయటం జరిగిందమ్మా. ఇలా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్తో వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఎందుకు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వస్తుందంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు రెండు కలవక అబ్బాయి ఎంత మంచోడైనా ఈ అమ్మాయి వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు ఏమంటారంటే అబ్బాయి మంచోడు కాదు అంటారు. ఫస్ట్ పాయింట్. అబ్బాయి తరపు వాళ్ళు ఏమంటారు, అమ్మాయి మంచిది కాదు అంటారు. 30 ఏళ్ల పాటు మంచోళ్ళు అయినటువంటి అబ్బాయి అమ్మాయి ఏదో ఒక మంచి ఉద్యోగం లేదా వ్యాపారం ఉంటేనేగా మీరు పిల్లనిచ్చేది లేదా పెళ్ళి చేసేది. అంటే 30 ఏళ్ల పాటు చదువుకొని, అంటే ఏదో ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఏదో ఒక సర్టిఫికేట్ వచ్చిందంటే ఊరిన ఇయర్గా యూనివర్సిటీలు చదువుకున్న అబ్బాయి అయినో చదువుకున్న అమ్మాయి అయినో సర్టిఫికేట్లు ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తోటి ఉద్యోగం సంపాదించాడంటే మంచి వాళ్ళే అయి ఉంటారు కదా. పెళ్లి చేసుకోగానే 30 ఏళ్ల పాటు మంచోళ్ళు అయిన పిల్లలు పెళ్లి చేసుకున్న వెంటనే చెడ్డోళ్ళు అయిపోరు గమ్మ. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇక్కడ మనకు నచ్చకపోతే మంచోడు కాదు, నచ్చితే మంచోడు, అంతే కదా. ఇంకా వేరే ఇవన్నీ ఆలోచించడం కూడా వేస్ట్. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు అమ్మాయి నంబర్లే 18వ నంబర్ ఉండి, సపోజ్ 18వ నంబర్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ నంబర్ అమ్మ. అమ్మాయి నంబర్లో 18వ నంబర్ ఉండి అబ్బాయి చక్కటి మంచి నంబర్లో ఉన్నా ఈ అమ్మాయి ఏ కాడికి ఏముంటుందంటే అబ్బాయి నా మాట వినడు ఇబ్బందికరమైన వ్యక్తి అండి. అంటే యాక్చువల్గా వినంది ఈ అమ్మాయి 18వ నంబర్ మొండి నంబర్. ఈ అమ్మాయి వినదు కాబట్టి ఎదురు వాళ్ళది రాంగ్ నెంబర్, వాళ్ళు కరెక్ట్ లేరు అంటారు. ఇక్కడ సపోజ్ అబ్బాయికి 18వ నంబర్ ఉంది అనుకో, ఈ అమ్మాయి చెప్పిన మాట వినడు, కానీ ఆ అమ్మాయి వినదు నా మాట అని చెప్తారు. ఇలా రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడే అలాంటి మనస్తత్వం ఏర్పడుతుంది. అలా ఏర్పడి అలా మాట్లాడుతూ ఉంటారు. ప్లస్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లు కలవపోవటం. సపోజ్ ఒక అబ్బాయి 6వ తారీఖు పుట్టి అమ్మాయి 3వ తారీఖు పుట్టిందని 6-3 రివర్స్ నంబర్లు, లేదా అబ్బాయి 2వ తారీఖు పుట్టి అమ్మాయి 9వ తారీఖు పుట్టిందనుకో రివర్స్ నంబర్లు అనమాట. ఇలా రివర్స్ నంబర్లలో పెళ్ళిళ్ళు అయినా రివర్స్ నంబర్లలో వాళ్ళతోటి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏ గొడవలు బిగిన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు డైవర్స్ కేసెస్ పెరిగిపోతున్నాయి, చాలా పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఇప్పుడు న్యూమరాలజీ చూయించుకొని పెళ్లి చేసుకుంటే ఇద్దరివి మనస్తత్వాలు చేసి పెడతాం అనమాట. తగ్గిపోతాయి, తప్పనిసరిగా తగ్గుతాయి. ఎందుకంటే అసలు ఆల్రెడీ డైవర్స్ కోర్టులో వేసిన కేసులు కూడా క్యాన్సిల్ అయినవి చాలా ఉన్నాయి. మీరు ఒకసారి నేను చెప్పేది ఏంటంటే అమ్మా, ఇలా ఫ్లూక్లో ఊరినే మాట్లాడుకోవడం కాదు. ఒక కెమెరా పెట్టుకొని మా ఆఫీస్లో వచ్చి కూర్చొని ఒక కెమెరా పెట్టుంటే ఎవరో జనం వస్తున్నప్పుడు, లేదంటే ఇంకోటి మా కింద ఇప్పుడు అపార్ట్మెంట్ కింద ప్లేస్ ఈ పార్కింగ్ ప్లేస్ అని ఉంటుంది, లేదు రోడ్డు ఉంటుంది కదా. ఒక ఏదన్నా అపార్ట్మెంట్లోకి రావాలంటే ఒక రోడ్డు ఉంటుంది కదా. ఆ రోడ్డు దగ్గర నిలబడి ఎవరైనా వస్తుంటే ఏంటమ్మా ఇలా వస్తున్నారు ఆయన దగ్గరికి, ఆయన ఏం చెప్తాడు, ఆయన దగ్గర ఏముంది, ఎందుకని ఇలా వస్తున్నారు, ఏ ఊరమ్మా అంటే మాది బాంబే, మాది బెంగళూరు, మాది కనిగిరి, మాది సిద్దిపేట అని అక్కడి నుంచి ఎందుకు వస్తారు, అక్కడ చెప్పేవాళ్ళు లేరా, అసలు ఈయన దగ్గరికి ఎందుకు వస్తారు, ఏంటి అసలు ఏందని చెప్పి మీరు అక్కడ ఎంక్వైరీ చేయాలి. అలా ఎంక్వైరీ చేసినప్పుడు ఏమండి నా దగ్గర ఫలానా పని మీద వచ్చానండి, ఇంత చక్కగా సక్సెస్ అయ్యాను కాబట్టి మళ్ళీ రెండోసారి నేను వచ్చాను, ఇదిగోండి మా ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చాను, మాకు ఇదండి అని చెప్తారు వాళ్ళు. దాన్ని మనం ఇదిగా తీసుకోవాలి. అంతేగాని ఊరినే ఏదో ఇంటర్వ్యూలో ఎవడని చెప్తాడు నేను బాగా చెబుతానని చెబుతాడు, నేను బాగా చెప్పనని చెప్పి ఎవడని చెబుతాడా, చెప్పడు కదా.
నేను అందుకనే నేను అంటుంది, నేను ఇంత ఓపెన్గా ఎందుకు చెప్తున్నానంటే, మీరు నన్ను కలవాలనుకున్నప్పుడు, నా ద్వారా మీ జీవితానికి సంబంధించి ఏదైనా చెప్పించుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్గా నన్ను వచ్చి కలిసే బదులు నా దగ్గర ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు, మీ చుట్టాలో, మీ ఫ్రెండ్సో, ఇంకోళ్ళు ఎవరైనా మీ దగ్గర నా దగ్గర చెప్పించుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారనుకో, అప్పుడు వాళ్ళు చెప్పారనుకో, అప్పుడు మీరు వచ్చి చెప్పించుకుంటే సరిపోయింది కదా. అప్పుడు మీకు టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, అంతా సేవ్ అవుతుంది కదా. అలా కాకుండా ఏదో ఇంటర్వ్యూ చూసేసి అబ్బా ఈయన బలి చెబుతున్నాడు అని చెప్పి వచ్చేస్తే ఎట్లా, బలి చెప్తున్నాడు ఎవరైనా చెబుతారు, బలి అనే చెబుతారు. సక్సెస్ అనేది కూడా ఉండాలి కదా. నేను ఫస్ట్ నుంచి మీకు అన్ని ఇంటర్వ్యూల్లో నేను అడిగేది అదే అనమాట. మీకు ఎవరైనా నా దగ్గర చెప్పించుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఎంక్వైరీ చేసి, ఎస్ ఈయన ద్వారా సక్సెస్ ఎక్కువగా ఉన్నది కాబట్టి, అంటే మీ దగ్గర ఫెయిల్యూర్స్ ఉండవా అంటే 100% ఉంటాయి. ఎందుకని వాళ్ళు ఫాలో కారు. ఇప్పుడు ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళామమ్మా, సపోజ్ ఏదో హెల్త్ ప్రాబ్లం అని, ఆయన మంచి టాబ్లెట్స్ రాశాడు, ఈ టాబ్లెట్లు ఇలా ఒక వారం రోజులు వాడమని చెప్పాడు. మనం రాగానే ఇంకా ఆ టాబ్లెట్లు రాయించుకొని వచ్చి ఆ టాబ్లెట్లు తీసి పక్కన పడేసి మన పని మనం చేసుకుంటుంటే తగ్గమంటే ఎట్లా తగ్గుతుంది, అంతే కదా. నేను కూడా ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఇస్తా. ఇక్కడ నేను కూడా గురుచరిత్ర, ఇప్పుడు సంతానం లేదనగానే 39వ అధ్యాయం చదువుకోమ్మా అంట. నేను చెప్పాను కదా అని ఒక రోజు చదివి తీసి అవతల పడేస్తే కుదరదు కదా. లేదు ఒక సూరా చదువుకోమ్మా అని చెబుతా, లేదా ఒక కీర్తన చదువుకోమ్మా అని చెబుతా. చెప్పినప్పుడు అది ప్రాక్టీస్ చేస్తే కదా రిజల్ట్ వచ్చేది. ఇప్పుడు మీరు స్కూల్కి పంపిస్తే, స్కూల్లో ఫీజు కట్టేస్తే చదువు వచ్చేది రాదుగా. స్కూల్లో ఫీజు కట్టి స్కూల్కి రోజు వెళ్ళాలి కదా, వెళ్ళి వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలి కదా. ఊరిని వెళ్ళి కూర్చున్నా కానీ స్కూల్లో రోజు వెళ్ళి కూర్చున్నా చదువు రాదు, వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలి. సేమ్ రూల్ అందరికీ. ఇప్పుడు మీకు చదువులో ఎట్లయితే ఎక్సర్సైజ్ చేశారో అలానే మీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు దానికి ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను కదా. ఆ ఎక్సర్సైజ్ మీరు ఫాలో అయ్యి రిజల్ట్స్ రానప్పుడు మళ్ళీ, ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం జ్వరం అని, ఒక 3 రోజులు చూసాం తగ్గలేదు, మళ్ళీ వెళ్తున్నాంగా, వెళ్ళి తగ్గలేదండి అని అడుగుతున్నాంగా. మరి మీ జ్వరానికి అయితే అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏదైనా సమస్యతో నా దగ్గరికి వచ్చారనుకోండి, ఒకవేళ సాల్వ్ కాలేదు అనుకుందాం, మళ్ళీ వచ్చి అడగాలి కదా. అడిగి ఇలా సాల్వ్ కాలేదండి, దానికి సొల్యూషన్ తీసుకోవాలి కదా, మీరు మీ బాధ్యత కదా. నేను మళ్ళీ వచ్చి ఏమండి మీ ప్రాబ్లం సాల్వ్ అయిందా అని చెప్పి నేను అడగలేను కదా ఇన్ని వేల మందిలో. మీకు ఏంటంటే మీరు మీ ఇంట్లో మీ నలుగురు మీ సమస్య, కానీ నాకు 100 మంది సమస్య కదా. సో మీరు మీ ప్రాబ్లంని మీరే రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేసి అన్నీ చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ రావడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.